హలో అండి, నేను మీ విష్ణుయేంద్ర మమ్మీ. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. ఈరోజు మన దగ్గర జెప్టో డెలివరీ ఉన్నారు. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది మన ఛానల్లో జెప్టోలో జాయిన్ కావడానికి చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే బయట పార్ట్ టైం జాబ్స్ కింద కానీ లేకపోతే జాబ్స్ కింద కానీ చాలామంది జాయిన్ అవుదామని చూస్తుంటే జెప్టో అనేది ఈ మధ్య వచ్చి చాలా ఫేమస్ అయింది. సో కాబట్టి జెప్టో డెలివరీ బాయ్ ఉన్నాడు, ఒకసారి అడిగి తెలుసుకుందాం జెప్టోలో ఎట్లా జాయిన్ అవ్వచ్చు, ఎంత ఎర్నింగ్ చేయొచ్చు. హలో బ్రదర్, మీ పేరు? మతీన్. బ్రదర్, మీరు జెప్టోలో ఎట్లా జాయిన్ అయ్యారు బ్రదర్? నేను డైరెక్ట్ యాప్లో నుంచి జాయిన్ అయ్యాను అంతే. ఓకే, ఎట్లుంటుంది ఆ ప్రాసెస్? ఎట్లుంది, ఈజీగా ఉంటుందా? ఎట్లా, ఏ రకంగా ప్రాసెస్ అంటే ఏముండదు, జస్ట్ మనం ఆధార్ పాన్ లింక్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే టీడీఎస్ అమౌంట్ అనేది ఉంటుంది 20%. అట్లా ఆధార్ టు పాన్ లింక్ లేకపోతే 20% టీడీఎస్ కట్ అవుతుంది, లేదు అంటే 1% కట్ అవుతుంది. ఆధార్ పాన్ లింక్ మస్ట్. వచ్చి మనం జాయిన్ అవ్వాలంటే ఏదైనా స్టోర్ దగ్గరికి వెళ్ళి ఆర్ఎస్ఐ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ జాయిన్ చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడినప్పుడు మీ రిక్వైర్మెంట్స్ ఏముంటే వాళ్ళు ఏమైనా అడుగుతారా? అంటే మీ క్వాలిఫికేషన్ లెక్క కానీ? క్వాలిఫికేషన్ ఏం లేదండి, ఎవరికైనా సరే అంతే. జస్ట్ మాట్లాడాలి అంతే, మాట్లాడడానికి రావాలంతే. మాట్లాడడానికి వస్తే చాలా తీసేసుకుంటారు. సో ఇప్పుడు ఈ జెప్టో నుంచి మీరు మీకు మంత్లీ ఎంత ఎర్న్ చేస్తున్నారు? మంత్లీ అనేది ఉండదు, వీక్లీ పేమెంట్ ఉంటుంది. వీక్లీ వచ్చేసి 14,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. వీక్లీ అంటే ఒకవేళ మంత్లీ ఎస్టిమేట్ చేసుకుంటే దాన్ని మంత్లీ చేసుకుంటే ఎంత అండి, 40,000 45,000 వరకు వస్తుంది. సో అంటే పర్ డే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే మీకు ఈ 14 నుంచి 45,000 మీకు వస్తుంది? పర్ డే వచ్చేసి ఒక మ్యాక్స్ ఒక 10 అవర్స్ 12 అవర్స్ చేసుకుంటే చాలు. 10 అవర్స్ 12 అవర్స్ చేసుకుని స్లాట్స్ లాగా ఉంటాయి. ఆ స్లాట్స్ బుక్ చేసుకొని మార్నింగ్ స్లాట్స్ ఉంటాయి, ఈవినింగ్ స్లాట్స్ ఉంటాయి. మార్నింగ్ ఇన్సెంటివ్ ఉంటుంది, ఈవినింగ్ ఇన్సెంటివ్ ఉంటుంది. మనం స్లాట్స్ బట్టి ఆర్డర్స్ బట్టి ఇన్సెంటివ్ బట్టి చూసుకుంటా వెళ్తే అయిపోతుంది. ఓకే. సో అంటే ఇప్పుడు మీకు ఈ జెప్టో నుంచి మీకు రెస్పాన్స్ ఎట్లుంటుంది కదా? ఎందుకంటే మీరు 10 minutesలో డెలివరీ చేయాలి. సో ఇప్పుడు సంథింగ్ ఏమైనా రోడ్డు మీద మీకు ఏమైనా సంథింగ్ ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళ దగ్గర నుంచి మీకు సపోర్ట్ ఎట్లుంటుంది? వీళ్ళ దగ్గర సపోర్ట్ అంటే ఇక్కడ మన ఆర్ఎస్ఐ ఉంటారు లోపల, మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే అతను చూసుకుంటాడు. మనం ఇక్కడ వచ్చి ఆర్డర్ తీసుకున్నామంటే మొత్తం మన బాధ్యత అంతా ఆర్ఎస్ఐ మీద ఉంటుంది. మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా మనకైతే మా స్టోర్లో ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా తొందరగా సాల్వ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చాలా దగ్గర ఏంటంటే జెప్టో నుంచి చిన్న ఏంటంటే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, తర్వాత డెలివరీ బాయ్స్ని కొంచెం ఏమన్నా ఎక్కువ మాట్లాడితే కానీ ఏదైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళ ఐడి టర్మినేట్ చేస్తున్నారు అనేసి చాలామంది అంటున్నారు. సో మీ స్టోర్లో అట్లా ఏమైనా ఉందా? మన బిహేవియర్ చూసుకుంటే చాలు బ్రదర్. బిహేవియర్ బట్టి ఉంటుంది. మనం మంచిగా మాట్లాడితే వాళ్ళు మంచిగా ఉంటారు, మనం మంచిగా మాట్లాడకుండా వాళ్ళ మీద ఏదైతే వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. మనం ఎలా మాట్లాడుతున్నామో అలా వాళ్ళతో పాటు మనం మంచిగా మాట్లాడితే మనతో మంచిగా ఉంటారు. సో ఇప్పుడు బయట బ్లింకిట్ కానీ బిగ్ బాస్కెట్ కానీ ఇట్లా చాలా ఉన్నాయి. సో వాటన్నిటితో పోల్చుకుంటే జెప్టో బెటరా, లేకపోతే దీనికి జెప్టో కన్నా ఇంకేటి ఏదైనా ఉందా మీకు? ఇప్పుడు ఎవరు అడిగినా మీరు చేస్తుంది ఏది బెటర్ అంటే మనం చేస్తుంది బెటర్ అంటారు కదా బ్రదర్, బయట ఎందుకంటారు. మ్యాక్స్ ఏం లేదు, అన్ని ఓకేనే ఉన్నాయి. అంటే మీరు యాజ్ ఎ డెలివరీ బాయ్గా మీకు తెలిసి ఉంటుంది కదా, ఆడే ఓకే దీంట్లో మంచిగా ఉంటుంది. బట్ జెప్టో అనేది ఏంటంటే మనకి రేడియన్స్ తక్కువ. బ్లింకిట్ బిగ్ బాస్కెట్ ఏంటంటే 6 kilometers 7 kilometers వరకు రేడియన్స్ ఉంటుంది. అక్కడ ఏముంటుంది అంటే జస్ట్ ఒక అమౌంట్ అనేది ఉంటుంది, పర్ ఆర్డర్ 50 rupees అంతే. ఇంకా మన దగ్గర ఎలా ఉంటుంది అంటే కిలోమీటర్ వైజ్ ఉంటుంది. మనం ఒక కిలోమీటర్ వైజ్ మనం 1 kilometer 10 rupees పడుతుంది, మళ్ళీ రిటర్న్ పే 5 rupees. ఒక 1 kilometer లోపల పడ్డదంటే మనకి 15 rupees వస్తాయి. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఎలా ఉంటుంది అంటే నువ్వు 1 kilometer వెళ్ళు, 6 kilometer వెళ్ళు, 7 kilometer వెళ్ళు, ఓన్లీ 60 rupees ఫిక్సబుల్ అమౌంట్ ఉంటుంది. మా దగ్గర ఎలా ఉంటుంది అంటే కిలోమీటర్ పెరుగుతా కొద్దీ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. మన దగ్గర ఏంటంటే కిలోమీటర్ బట్టి అమౌంట్ ఉంటుంది, ప్లస్ మనం చేసుకునే దాన్ని బట్టి ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. డైలీ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది, వీక్లీ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. డైలీ ఇన్సెంటివ్ ఎలా అంటే 6 to 2 వరకు 2 స్లాట్స్ ఉంటాయి. ఒక పీక్ ఒక నాన్ పీక్ అని ఉంటుంది. మనం ఎన్ని ఆర్డర్స్ కొడితే దాన్ని బట్టి ఆర్డర్స్కి కిలోమీటర్ డబ్బులు ఎన్నైతే వచ్చినాయో దాంతోపాటు మనకి ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఒకటి ఉంటుంది, అది వస్తుంది. మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. ఆ ఇన్సెంటివ్ బట్టి చూసుకుంటే బెటర్ అని నేను అనట్లేదు, కాకపోతే వాళ్ళ ఫిక్సబుల్ అమౌంట్ కన్నా మనకి రన్నింగ్ అమౌంట్ చూసుకోవడం బెటర్ కదా, అది. ఓకే. సో ఇప్పుడు మా బయట చూసుకుంటే బయట యాప్స్ కన్నా ఈ యాప్స్లో బెనిఫిట్స్ ఏంటి? చాలా మంది ఇప్పుడు వర్క్ చేయాలనుకుంటున్నారు, బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ అంటే ఏంటి చూడండి బ్రదర్, మన దగ్గర ఈశ్రమ్ అని చెప్పి ఒకటి ఉంది, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక అనౌన్స్ చేసింది, అది ఉంది. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నాం, ఒక యాక్సిడెంట్ పలానా ఏమైనా అయింది అంటే మన దగ్గర ఓపీడీ 10,000 వరకు ఉంటుంది. ఓపీడీ లేదు, ఇన్ కేసు ఏమైనా అయింది జరగరాంది ఏమైనా జరిగితే 10 lakhs వరకు మనకు వస్తుంది. బెనిఫిట్స్ ఏంటంటే బ్రదర్, మనం బయట చేసుకుంటే బయట జాబ్స్కి మనకి ఏమంటారు చేసుకుంటేనే చేసుకున్నాం. ఇప్పుడు డ్రైవింగ్ జాబ్స్ అవి ఇవి చాలా ఉన్నాయి, మనకి వాళ్ళది భరోసా ఉండదు. ఇన్సెంటివ్ అంటే ఇన్సూరెన్స్ అట్లాంటివి భరోసా ఏమి ఉండదు. ఇందులో ఏంటంటే వాళ్ళు రైడర్కి ఓపీడీ ఛార్జెస్ ఇంకా ఇన్సూరెన్స్ ఛార్జెస్ మంచిగా ఉంది.
అది బెనిఫిట్ అంటున్నా. ఇంకా బిగ్ బాస్కెట్ ఇంకా బ్లింకిట్ అవి చూసుకుంటే మనకు బిగ్ బాస్కెట్ వచ్చేసి చాలా పెద్ద నెట్వర్క్ టాటా నుంచి. ఏంటంటే వాళ్ళ దగ్గర రెస్పాన్స్ రావాలంటే రెస్పాన్స్ కరెక్ట్ టైంలో రాదు. ఏంటంటే మనం ఇక్కడ ఎవరినైనా అడగడానికి ఉంటుంది అందులో ఏంటంటే మనం ఏం చేసుకున్నా సెంట్రల్ టీంతో మాట్లాడుకోవాలి, హెల్ప్లోకి వెళ్ళాలి, చాట్ చేయాలి, అవి అని చెప్పి పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది. మనకి ఏమున్నా ఏం చేసినా మన స్టోర్లో ఉన్న ఆర్ఎస్ఐ కానీ మనకు ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడి మనం ఇక్కడే క్లియర్ చేసుకోవచ్చు అంత వెయిట్ కాకుండా. అంటే బయట ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు పలానా ఇట్లా అయింది, నాకు యాక్సిడెంట్ అయిందంటే ఏడైనావు, ఎట్లా అయినావు, ఏంది, ఇవన్నీ అడుగుతారు. ఇక్కడ ఎలా అంటే జస్ట్ అన్న ఇట్లా అయింది, పలానా అయింది, అతను రావడం అయినా సరే నన్ను పంపించడం అయినా సరే పంపించి చెక్ చేసి పలానా ఇట్లుంది ప్రాబ్లం అని చెప్పి సాల్వ్ చేస్తారు. బెనిఫిట్ అంటే ఏంటన్నా బయట దానికన్నా ఇక్కడ పోల్చుకుంటే మనకు ఒక షూరిటీ అనేది ఉంది, మనకి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇందులో. ఆన్ షూరిటీ అని చెప్పి ఒక యాప్ ఉంది. ఆన్ షూరిటీలో మనకి ఓపీడీ 10,000 వరకు ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా అవుతే మనం ఓపీడీ దాటిన తర్వాత మనం సీరియస్ ఉంది, బిల్స్ పే చేసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం, చనిపోకుండానే మనం ఏదైతే ట్రీట్మెంట్ చేయించుకుంటామో ఆ ట్రీట్మెంట్ అమౌంట్ మనం కరెక్ట్ బిల్స్ ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, నెట్వర్క్ హాస్పిటల్స్లో ఏదైతే మనం బిల్స్ ఉంటాయో ఆ బిల్స్ తీసుకొచ్చి మనం ఒకవేళ ఆర్ఎస్ఐకి ఇక్కడ ఉంటారు కదా వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళకు మెయిల్ డ్రాప్ చేసి అమౌంట్ మనది రిఫండ్ అవుతుంది. మనం ఎంత అయితే పెట్టుకున్నామో అమౌంట్ మొత్తం మనకు వచ్చేస్తుంది. లేదు అన్నది జరగనాందే మనం జరిగిందంటే మనం డాక్యుమెంట్స్ కరెక్ట్ సబ్మిట్ చేసేస్తే మనకు 10 lakhs వరకు వస్తుంది. సో అంటే ఇప్పుడు టైమింగ్స్ ఎట్లుంటాయి బ్రదర్ దీంట్లో? ఇంకా మీరు పొద్దు నుంచి స్టార్ట్ చేసుకుంటే అంటే ఏ టైంకి ఓపెన్ అవుతుంది, మీరు ఏ టైం నుంచి చేసుకోవచ్చు? ఇక్కడ మనకి స్టోర్ మార్నింగ్ 6 నుంచి నైట్ 2 వరకు ఉంటుంది. కొన్ని స్టోర్స్ ఎలా అంటే సూపర్ స్టోర్స్ ఉంటాయి, 24 hours ఉంటాయి స్టోర్స్. సుచిత్ర ఇట్లాంటివి ఉన్నాయి కొంచెం నెట్వర్క్ స్టోర్స్, అవి 24 hours ఉంటాయి. ఇదేంటంటే 6 to 2, ఒకేలా మనం 6 నుంచి 2 వరకు చేసుకున్న ఆర్డర్స్ మార్నింగ్ ఇన్సెంటివ్లు వస్తాయి. 2 నుంచి మళ్ళీ నైట్ 2 వరకు చేసుకున్నవి ఈవినింగ్ ఇన్సెంటివ్లు వస్తాయి. ఇది ఎలా బెనిఫిట్ అవుతుంది అంటే అన్న మనం వేరేదైనా ఇది కాకుండా వేరే జాబ్ ఏమైనా చేసుకున్నా, మార్నింగ్ వచ్చాం 6 o'clock వాళ్ళు జాబ్కి వెళ్ళిపోయి 2 వరకు జాబ్ అయిపోయినా సరే, 4 వరకు అయిపోయినా సరే మళ్ళీ మనం 8కి వచ్చి 12 వరకు చేసుకోవచ్చు. వేరే జాబ్స్ చేసుకుంటూ కూడా ఇవి చేసుకోవచ్చు. లేదు ఇది ఒకటి చేసుకోవాలన్నా 1 dayకి మీరు మార్నింగ్ ఇన్సెంటివ్ ఈవినింగ్ ఇన్సెంటివ్ చేసుకుంటే డైలీ 2,500 వరకు వస్తుంది. 2,500 3,000 వరకు ఎండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ అదే ఒకవేళ పార్ట్ టైం కింద చేసుకోవాలంటే పార్ట్ టైము ఫుల్ టైం అంటే పార్ట్ టైంలో ఎంత చేసుకోవచ్చు మంత్లీ, ఫుల్ టైంలో ఎంత చేసుకోవచ్చు మంత్లీ? పార్ట్ టైంలో అంటే అన్న ఇప్పుడు మార్నింగ్ వచ్చి చేసుకున్నా, ఈవినింగ్ చేసుకున్నా, మ్యాక్సిమం పార్ట్ టైంలో చేసుకుంటే డైలీ 1,000 రూపీస్ ఏం చేసుకోవచ్చు. ఓకే, పార్ట్ టైంలో ఒకవేళ చేసుకుంటే. లేదు ఫుల్ టైం అనుకుంటే మనం 12 hours చేసుకోవచ్చు, 16 hours చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు ఒత్తిడి పెట్టరన్నా నువ్వు ఇంతసేపు ఉండాలి అంతసేపు ఉండాలి అని ఎవరు ఏమన్నారు, మన ఇష్టం. ఎంతసేపు చేసుకున్నా మనకే వస్తాయి డబ్బులు అంతే. సో ఒకవేళ మీరు రెస్ట్ తీసుకుంటే ఆ రోజు మనీ మాత్రమే రావు. రెస్ట్ తీసుకోవడం అంటే ఇప్పుడు మనం 6 మార్నింగ్ వచ్చాము, మధ్యాహ్నం వరకు చేసాము, 12 వరకు చేసాము, అవ్వట్లేదు, 2కి వెళ్ళిపోయాం, మళ్ళీ 4కి వచ్చాం, మళ్ళీ లాగిన్ అయిపోవచ్చు. ఓకే, అలా చేసుకోవచ్చు. అంటే మీరు ఒకవేళ హెల్త్ బాగాలేక సిక్ అయ్యాము, హెల్త్ బాగాలేకపోతే ఏ డే రాకపోతే ఆ డే అమౌంట్ రాదు. మనం ఎంతైతే చేసుకుంటామో అంత వస్తుంది అంతే. కరెక్ట్ అమౌంట్ ఇంత వస్తుంది అని చెప్పి ఏముండదు, మనం ఎంత చేసుకుంటే అంత. అంటే ఇప్పుడు కొత్తగా జెప్టో వాళ్ళకు వచ్చే వాళ్ళకు, జెప్టోని చూస్ చేసుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అంటే మీ ఎక్స్పీరియన్స్ బట్టే ఎట్లా బెస్ట్ అంటారా, ఏ రకంగా అంటారు ఒక ఆడియన్స్ కోసం? బయట వాళ్ళ తన్నులు వీళ్ళ దెబ్బలు వాళ్ళ తిట్లు ఈ తిట్లు తినకుండా మనది మనం సంపాదించుకోవాలంటే ఇట్లాంటి ప్లాట్ఫామ్ని మనం చూస్ చేసుకోవాలి అంతే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. చూసారు కదా బ్రదర్, క్లారిటీ అంటే జెప్టో గురించి ఒక పూర్తి క్లారిటీ అయితే ఇచ్చారు. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది బ్రదర్ చెప్పడం కూడా. సో ఎవరైనా జెప్టోలో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇప్పుడు బ్రదర్ చెప్పింది ఎట్లా అంటే ఫుల్ టైం చేసుకుంటే ఒక రకంగా ఎట్లా ఎర్న్ చేసుకోవచ్చు, పార్ట్ టైం చేసుకుంటే ఎట్లా ఎర్న్ చేసుకోవచ్చు అనేది క్లారిటీగా ఇచ్చారు. కాబట్టి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ జెప్టోలో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో చూసి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉన్నా రిఫర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.